హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో చూశారు కదా నా బ్లౌజ్ కలెక్షన్. అది వచ్చి పార్ట్ 1, ఇది పార్ట్ 2. ఈ పార్ట్ 2లో ఏంటంటే నాది బ్లౌజెస్ స్టిచ్చిందే కాకుండా కొన్ని నేను రెడీమేడ్ తీసుకున్నాను అనమాట. ఆ రెడీమేడ్ బ్లౌజ్ ఎలాగొచ్చి అనేది మీకు ఇప్పుడైతే రివ్యూ ఇవ్వబోతున్నాను. నేను కొన్ని అనమాట ఎక్కువ స్టిచ్చింగే వేసుకుంటాను. అప్పుడప్పుడు ఇలాగ అర్జెంట్ ఉన్నప్పుడు ఇలాగ కొన్ని తీసుకుంటాను అనమాట. అలాంటి టైంలో తీసుకున్న బ్లౌజు ఇది ఫస్ట్ ఒక బ్లౌజ్ అనమాట. ఇది పైకి నెట్టెడ్ వస్తుంది. నెట్టెడ్ వచ్చి వర్క్ ఉంది, ఫుల్ వర్క్ ఉందనమాట. ఇది నేనైతే ఇక్కడే అక్షయ క్లాత్ మార్ట్లో అయితే తీసుకున్నాను. ఈ బ్లౌజు కొంచెం లూజ్ ఉండేది, కాకపోతే ఫిట్ చేశాను అనమాట. నేను టైలర్కి ఇచ్చి ఫిట్టింగ్ చేసుకుని వేసుకున్నాను. బాగుంది ఫిట్టింగ్, క్లాత్ వైజ్ అన్నీ బాగుంది. ఇది నాకైతే అంత 250 అంత పడింది అనమాట. అక్షయ క్లాత్ మార్ట్లో ఇక్కడే గాజువాకలో ఉంటుంది కదా, అక్కడ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చి ఇది కూడా అంతే అనమాట. అక్షయ క్లాత్ మార్ట్లే తీసుకున్నాను. ఇది కూడా పైకి నాకు వర్క్ వస్తుంది. వర్క్ వచ్చి ఈ హ్యాండ్స్ అయితే నేను శారీలోంది పై పోర్షన్ ఉంటాయి కదా, అది తీసి వేయించుకున్నాను అనమాట. ఇలాగ హ్యాండ్స్కి పూరా ఎగ్జాక్ట్ సెట్ అయిపోయింది అనమాట. ఎవ్వరు అనుకోరు ఆ శారీది కాదని, ఆ శారీదే అనుకుంటారు అనమాట. అంత బాగా సెట్ అయింది ఆ శారీకి. ఈ బ్లౌజ్ బ్యాక్ వస్తే సింపుల్ అనమాట. అన్నీ నాకు కొంచెం లూజ్ వచ్చాయి, కానీ నేనైతే బయటికి ఇచ్చి స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇది వచ్చి థర్డ్ బ్లౌజు. ఇది నేను మీషోలో తీసుకున్నాను. ఇది నాకు ఎంత 200 250 సంథింగ్, అన్నీ అండర్ 300 రూపీస్లో నేను తీసుకున్నాను. ఎక్కువ కాస్ట్ ఏం కాదు. ఇది ఒక్కసారి కట్టుకున్నాను అంతే. ఆరెంజ్ కలర్ శారీ ఉంటే దానికి సెట్ చేసి వేసుకున్నాను అనమాట. మరి ఇప్పుడు వరకు వచ్చి నేను ఒక్కసారి కూడా వేసుకోలేదు. బాగుంటుంది బ్లౌజు, కానీ మరి ఇంకే శారీకి సెట్ అవ్వట్లేదని అలాగ ఉంచేసాను. ఇది అనమాట. బ్యాక్ సైడ్ వచ్చి ఇలాగా కొన్ని బ్లౌజెస్ అన్నీ బ్యాక్ ఓపెనే ఉంటాయి అనమాట. దాని తర్వాత వచ్చింది ఇదనమాట. ఇది అంతా చూసుంటారు. నేను బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకొని స్టిచ్చింగ్ చేయించుకున్నాను. అది చాలా బాగా వచ్చింది. ఇదైతే బయట పక్కన ఆంటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఇచ్చాను స్టిచ్చింగ్ చేయడానికి. అంతే అనమాట. నేను ఎక్కువైతే రెడీమేడ్ తీసుకోను. బ్లౌజెస్ తీసుకుని అయితే నేను ఇంతే ఈ 4 బ్లౌజెస్ అనమాట రెడీమేడ్వి. ఎందుకంటే మా అక్క అన్ని స్టిచ్ చేస్తారు కాబట్టి నేనైతే ఎక్కువగా కొనను, బాకీకే ఇచ్చేస్తాను, స్టిచ్చింగ్ చేసి ఇచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియో మీకైతే నా పెళ్లి పట్టు చీరల బ్లౌజ్ ఎలా ఉన్నాయి వర్క్ అనేది చూపిస్తాను. ఓకే, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుంటే ప్లీజ్ లైక్ చేసుకోండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching my videos. Wait for next video.